130 మందిని విచారించిన అధికారులు ట్రాఫిక్ ఎస్ఐ వాగ్మూలను స్వీకరించారా? మద్యం షాపులో మందు కొన్న వ్యక్తి దగ్గర 2 ఫోన్లు ఎందుకు ఉన్నాయి? చిత్రహింసలు పెట్టి చంపిన కేసుని యాక్సిడెంట్గా చిత్రీకరించారు. భలే గొప్పలే. ఏం చేసిలు? చిత్రహింసలు పెట్టి చంపిన తర్వాత ఆయనను ఏ విధంగా చేసిలు? తాగుబోతులాగా చిత్రీకరించి ఆయనను అవమానం చేసిలు. వ్యక్తిని చంపిళ్ళు, వ్యక్తిత్వాన్ని చంపిళ్ళు. అది కూడా మనం ప్రధానంగా రాశాం. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని చంపిళ్ళు. తర్వాత ఏం చేసిళ్ళు? ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన చంపేసిళ్ళు. ఇవాళ ఏ పోస్టర్కి అట్లా జరగదు, గుర్తుపెట్టుకోండి. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, ఎంత అవమానం అంటే అంత అవమానం. చాలా అంటే చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. కన్నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు. ఒక పక్కన క్రైస్తవ సమాజం ప్రపంచమంతా గమనిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన బైబిల్ పట్టుకొని ప్రవీణ్ పగడాల విషయంలో అనేకమైనటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూనే డబ్బులకు అమ్ముడు పోయి ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వాన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాధాకరం. ఇది ప్రధానంగా జైబిన్ తిరుపతిలో రాసిన ప్రధాన వార్త. కేసుకు సంబంధించిన ప్రధాన వార్త ఒకటి చెప్పేటువంటి నేపథ్యం చేస్తున్నాను. హత్య కేసును ఛేదించాల్సిన అధికారులు యాక్సిడెంట్ కేసును ఛేదించామని పుట్టేడు అబద్ధాలతో కేసును ముగించడం. దేశవ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును మొట్టమొదటిసారి చూస్తున్నామని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా విమర్శించారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాపూర్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ WP క్రైమ్ నెంబరు 428/2020. ఇక్కడ చూసుకోండి ఏం కేసులో తీసుకున్నారో సమాజంగా గుర్తించండి. ఏం కేసు ఇది? ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాపూర్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ WP క్రైమ్ నెంబరు 428/2020. ఇది ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటిది. ఉత్తరప్రదేశ్లో ఏముంటుంది? మన ధర్మశాస్త్రం ఉంటుంది కదా. అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్, అక్కడ జడ్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి అందరు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికి సంబంధం ఉన్న వ్యక్తులు, బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తులు. ఎప్పుడు కేసు అయింది? 2020లో. ఎక్కడైంది? యూపీలో అయింది, అంటే ఉత్తరప్రదేశ్లో. ఆ క్రైమ్ నెంబర్ ఎంత? 428/2020. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి క్రైమ్. అదే కేసులో హిమాచల్ ప్రదేశ్లో కూడా కేసు అయింది. అక్కడ ఏం కేసు అయిందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటి కేసు నమోదైంది. 2019 మధ్యప్రదేశ్లో, 2020లో ఉత్తరాఖండ్లో, 2018 ఆయా రాష్ట్రాల తరఫున మత ప్రచారాలు మార్పిడి తగదంటూ కేసులు వేయబడగా వాటన్నిటికీ డాక్టర్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల తరఫున కేసు వేసినటువంటి పరిస్థితి. చూడండి ఎంత గొప్ప వ్యక్తో ప్రవీణ్ పగడాల గారు. నిజంగా బతికి ఎక్కడ ఉంటే నిజంగా ఈ సమాజాన్ని ఏమంటా చేసి సమాజాన్ని మార్చేశారు. చనిపోయి నిజంగా ఎక్కడ ఉన్నాడో కానీ ఆ అన్న ఆత్మకు శాంతి కలగాలి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు నిజంగా శాంతి కలగాలి. ఎంత గొప్ప వ్యక్తి అంటే అంత గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా అయితే చూసినామో, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇలా సమాజాన్ని అన్ని రంగాల మీద తనదైన పట్టును సాధించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఒక పాస్టరే కాదు, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేటువంటి మేధావి. అంత గొప్ప వ్యక్తిని చంపేయడానికి నిజంగా ఎంత కుట్ర కుతంత్రాలు చేశారు. ఇలా ఉన్నటువంటి ఒక పక్కన ఉత్తరాఖండ్, ఒక పక్కన ఉత్తరప్రదేశ్, మరో పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆయన ఏం చేసిండు? సవాల్ వేసిండు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో ఏం చేసిండు? మత మార్పిడులు చేసేటువంటి పాస్టర్లను చేయొద్దని వాళ్ళు కోర్టుల కేసేసిళ్ళు. అవి అక్కడ జరగొద్దు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా సవాల్ వేసినటువంటి వ్యక్తి ఎవరంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవీణ్ పగడాల గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఆ రాష్ట్రాలు ఎవరు పరిపాలిస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం కదా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో మీకు తెలియదా? యూపీలో ఏ విధంగా ఉంది, ఉత్తరాఖండ్లో ఏ విధంగా ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలియదా? ఆ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? బీజేపీ ప్రభుత్వం ఏ సిద్ధాంతం ఉంది? సనాతన ధర్మమే కదా. అక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి కొట్లాడింది ఎవరు? ప్రవీణ్ పగడాల గారు కదా. అదంతా తప్పుడు సమాచారము. ఏ మతమైనా ఎవరైనా కూడా ఏ మతంలో స్వీకరించవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఎక్కడున్నా కూడా ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని సవాల్ వేసింది ప్రవీణ్ పగడాల గారు. ఆ 4 రాష్ట్రాల్లో మత మార్పులు చేయొద్దు అంటే వాళ్ళు కోర్టుల కేసేసి ఆ రాష్ట్రంలో నుండి క్రైస్తవ సమాజాన్ని అంతా ఊచకోతో గురి చేసి
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపేసేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి చర్చిలు లేనటువంటి చర్చిలు కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక బలమైన కుట్ర కుతంత్రాలు వేసిన క్రమంలోనే ఆ కేసును ఛేదించి నిలబడ్డటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల గారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ నెంబర్ కూడా చెప్తున్నాను మీకు. ఎప్పుడు స్టార్ట్ అయింది క్రైమ్ నెంబర్ అంటే ఎవరెవరు చేసిరంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాపూర్. ఎక్కడ మొట్టమొదటిసారి అన్లాపూర్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ WP క్రైమ్ నెంబరు 428 నెంబర్ రాసుకుని క్రైమ్ నెంబర్ 428/2020. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. అదే కేసులో మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 2019 మధ్యప్రదేశ్లో, 2000 ఉత్తరాఖండ్లో, 2018లో ఆయా రాష్ట్ర తరపున మత ప్రజలు మార్పిడి తగదంటూ కేసులు వేయబడగా వాటన్నిటికీ డాక్టర్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా వాదన చేసినటువంటి గొప్ప మేధావి ప్రవీణ్ పగడాల. నిజంగా ఎంత గొప్ప మేధావి అంటే అంత గొప్ప మేధావి నిజంగా లేకపోవడం నిజంగా సమాజంలో నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే అలాంటి వ్యక్తిని చంపేసినటువంటి మానవ మృగాలు. ఆ మానవ మృగాలు నిజంగా మానవ మృగాలే ఉన్నటువంటి అక్కడ మత మార్పిడి చేయొద్దంటూ 4 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి కేసును ఛేదించేటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో న్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చేటువంటి క్రమంలో ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా స్కెచ్లో భాగంగానే చంపేయడం జరిగింది. దీనికి తెలుగు రాష్ట్రాలు సపోర్ట్ వల్ల, తెలుగు రాష్ట్రాల ప్రమేయం వల్ల డూపు పాస్టాను చిత్రీకరించి తాగుబోతులాగా చిత్రీకరించి ఆ ఉన్నటువంటి ఏ అయితే విచారణలో భాగంగా పోస్ట్మార్టం రిపోర్ట్లో భాగంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఎంత పెద్ద కుట్ర! అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు ఏమైపోయిందో అర్థం కాదు. ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏమైపోయిందో అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చూసినటువంటి అధికారులు ఏం చెప్పిల్లో అర్థం కాదు. ప్రవీణ్ పగడాలకు అటు పోయేటువంటి ఆ ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆయనకి వెళ్ళాల్సిన అవసరం కూడా అక్కడ లేనే లేదు. ఆ క్రమంలో ఎన్ని భయంకరమైనటువంటి ఎంత భయంకరంగా కుట్ర చేసిల్లో చెప్పడానికి ప్రధాన వార్త. ఇక అప్లికేషన్ నెంబర్స్ 198563 2020 నెంబర్ అప్లికేషన్ నెంబర్స్ 2022 5053 మళ్ళీ ఈ తేదీ 2022 మళ్ళీ 15/12/2022 మళ్ళీ తేదీ 21/2023 అప్లికేషన్ నెంబర్స్ మళ్ళా 19 మళ్ళీ అప్లికేషన్ నెంబర్స్ 19/5/2023 మళ్ళీ 19/5/9/2023 28/1/2023 పైన పేర్కొన్న అన్ని కేసుల్లో ఇంప్లాయిడ్ భారత రాజ్యం కల్పించిన హక్కుల ఆధారంగా 18 సంవత్సరాల ప్రతి యువకుడు యువతురాలు స్వేచ్ఛగా ఆయా మతం స్వీకరించవచ్చని తెలుపబడినటువంటి ప్రతిపాదికన ఆర్టికల్స్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ నెంబర్ ఆధారంగా అప్లికేషన్స్ ఆధారంగా ఏ డేట్లో ఉన్నాయి ఏ డేట్లో ఉన్నటువంటి సందర్భాలని ఎప్పుడెప్పుడు జరిగినటువంటి ఇక్కడ మీకు అప్లికేషన్స్ ఇస్తున్నాను. ఈ అప్లికేషన్స్ మీరు గూగుల్లో కొడితే మీకు అన్నీ వస్తాయి. ఈ అప్లికేషన్స్ ఆధారంగా పైన పేర్కొబడినటువంటి కేసులో ఇంప్లాయిడ్ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు యువతిరాలు స్వేచ్ఛగా ఆయా మతాలను స్వీకరించవచ్చని తెలుపబడినటువంటి ప్రతిపాదికన ఆర్టికల్ 19(1) ఆర్టికల్ 19 స్పష్టంగా చెప్తుంది. ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ మీరు ఎక్కడన్నా ఏ మతంలో కనపోండి ఏదన్నా ప్రచారం చేసుకోండి ఏమన్నా చేయండి అని చెప్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కేసులో భాగంగా ఈ అప్లికేషన్స్ నెంబర్లో భాగంగా ప్రవీణ్ పగడాల అన్న గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) భావ ప్రకటన ఆధారంగా తీసుకుని తన వ్యక్తిగత పరిజ్ఞానంతో అత్యున్నత న్యాయస్థానంలో స్వతహాగా కేసు విచారించుకున్నకు అర్జీ పెట్టుకొని ఆధారాలన్నింటినీ సిద్ధపరచుకొని స్వయంగా తనే కేసు విచారణకు వాదనలు వినిపించుకునేపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుమతికి తీసుకొని అన్ని రాష్ట్రాల కేసులను తప్పని నిరూపించే క్రమంలో సిద్ధపడుతుండగా తేదీ 16వ తారీఖు 4వ నెల 2025 బుధవారం నాడు అత్యున్నత న్యాయస్థానంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల తన బలమైన ఆధారాలను నిరూపించాల్సి ఉంటుండగా ఆలోపే కేసుకు హాజరు కాకుండా ఉండడం కోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకొని హతమార్చినట్టు సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆధారాలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయన్న నేపథ్యం కూడా ఎన్నో తారీఖు నిన్న జరిగిన నేపథ్యం
నిన్న 16వ తారీఖు కదా, నిన్న ఈ కేసు సంబంధించినటువంటి ఎన్ని రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి ఆ 4 రాష్ట్రాలు జరిగినటువంటి ఏదైతే మత మార్పులు చేయొద్దన్నటువంటి కేసులో భాగంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి క్రమంలో భాగంగా ఆ కేసును ఈయనే లాయర్గా, ఈయనే జడ్జిగా అన్నీ తనై ఇవాళ ఉన్నటువంటి ఆ కేసులో విషయాన్ని పరిజ్ఞానంతో చదివేటువంటి క్రమంలో నిన్నటి జరిగినటువంటి ఇవాళ బతుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారేటువంటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా ఇవాళ సంబరాలు చేసుకోను. ఇవాళ బతికే ఉంటే సంచలనాత్మక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రవీణ్ పగడాల గారు ఒక సునామీగా, ప్రవీణ్ పగడాల గారు ఇవాళ ఉన్నటువంటి ఏదైతే కేపాల్ లాగా ఏ విధంగా అయితే ఎదిగిండో అంత అదే స్థాయిలో ఇవాళ ప్రవీణ్ పగడాల పేరు కూడా ఇలా ప్రపంచవ్యాప్తంగా వినబడేటువంటి సందర్భం ఉండు. ఈ కేసు సంబంధించి 16వ తారీఖు 4వ నెల 2020 బుధవారం నాడు అత్యున్నత న్యాయస్థానంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల తన బలమైన ఆధారం నిరూపించవలసి ఉంటుండగా ఆలోపే కేసుకు హాజరు కాకుండా ఉండడం కోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకొని హతమార్చినట్టు సుప్రీంకోర్టులో కేసు వేసిన ఆధారాలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా పాస్టర్ హత్య కేసులో మొదటి నుండి యాక్సిడెంట్ అని పోలీసులు విచారణ పూర్తి కాకుండానే వ్యక్తిగతంగా బలమైన వాదనలు వినిపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న మహాసేన రాజేష్, శివశక్తి నేత కరుణాకర్ సుగుణ వాళ్ళు ఇరువురు దగ్గర పాస్టర్ హత్య కేసు సంబంధించిన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని తెలుగు రాష్ట్రాల ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. పోలీసు అధికారులు విచారణ కన్నా ముందుగానే యాక్సిడెంట్ అని వాదిస్తున్నారంటే పాస్టర్ హత్య కేసుని వీళ్ళిద్దరికీ ఏదో బలమైన సంబంధం ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. పోలీసు అధికారులు అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన వీడియోను పదే ప్రస్తావిస్తూ క్రైస్తవ సమాజాన్ని పాస్టర్ను దుర్భాషలాడుతూ పరభాష పదజాలంతో మాట్లాడుతున్న వీళ్ళిద్దరి హత్య చేయించి ఉంటారని ఆ విధంగా విచారణ కొనసాగించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమైన అంశాలను పరిశీలించాల్సిన స్థితిలో గొల్లపల్లి పెట్రోల్ బంకులో బుల్లెట్ వాహనంలో పెట్రోల్ కొట్టించుకున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ అంటూ వారు పదే ప్రస్తావించగా అదే సీసీటీవీ ఫోటోలు లభ్యమైన వీడియోలు వాహనదారులు ధరించిన హెల్మెట్కు జావా సింబల్ ఎందుకు లేదో వాళ్ళే చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బహుశా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వ్యక్తులు ఇద్దరిలో ఎవరో ఒకరు అయి ఉంటారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తాగి వాహనం నడిపే వ్యక్తి 70 కిలోమీటర్ల వేగం స్పీడ్తో వాహనం నడుపుతూ స్కిడ్ అయి పడిపోయారని పోలీసులు తెలిపిన వివరాలను అంతకన్నా ముందే నుండి వీళ్ళిద్దరు ప్రచారం చేస్తున్నప్పుడు నా మాత్రం ప్రాక్టీస్ కొరకు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు 70 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో బుల్లెట్ వాహనం నడిపించే ఆ స్కిడ్ అయ్యి పడే విధంగా వ్యక్తిపై వాహనం ఎలా పడుతుందో ప్రాక్టీస్ కొరకు చేసి చూపించాలని దాని ద్వారా భారత దేశవ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ కేసుపై ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్న ప్రతి ఒక్కరి సమానాలు నివృత్తి పరచబడతాయని బలంగా నమ్ముతున్నారు. ఏలేరు వైన్ షాప్లో మందు కొనుగోలు చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయి ఉంటారని ప్రజలు కూడా క్రైస్తవ సమాజం బలంగా విశ్వసిందన్నారు. ఏలూరు వైన్స్లో మందు కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గర 2 ఫోన్లు ఉన్నట్లుగా వాటిని వాడకంలో చాలా స్పష్టంగా వైన్స్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు కనిపిస్తున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫోన్ను దొంగలించి 2వ ఫోన్ జేబులో నుండి తీసిన వ్యక్తుల వీళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళే వెల్లడిస్తే బాగుంటుందని క్రైస్తవ సమాజం కోరుకుంటుందన్నారు. చనిపోయిన సంఘటన స్థలంలో వాహనం గాలిలో ఎగిరి పాస్టర్పై పడి ఉండగా రక్తం మరకలు బండిపై అలుగు వేసినట్లుగా ఉండని గుర్తించలేకపోయినప్పటికీ అంత బరువైన వాహనం వ్యక్తిపై పడినప్పుడు శరీరంలోని ఎముకలు విరిగినట్టుగా పోస్ట్మార్టం రిపోర్టులో ఎందుకు రాలేదు పోలీసు అధికారులకు తెలియకపోయినా రాయేష్ కరుణాకర్ ప్రజలకు క్రైస్తవులకు తెలపాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల చేతి వేళ్లకు ఉన్నటువంటి వజ్రానికి సంబంధించిన ప్లాటినం సంబంధించిన ఉంగరాలను దొంగతనం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉన్నారా? సంఘటన స్థలానికి ఆపోజిట్గా ఉన్నటువంటి పెట్రోల్ బంకు సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి ప్రజలకు చూపించాలన్నారు. సంఘటన స్థలం దొరికిన రక్తం కర్రలు వేలిముద్రలు రాయేష్ కరుణాకర్ వేలిముద్రలతో ఫోరెన్సిక్ నిపుణులచే విచారించాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేస్తుందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను కిరాతకంగా హతమార్చిన సంఘటన హైదరాబాద్లో జరిగిందా, మార్గ మధ్యలో జరిగిందా తేలిపోయినట్లయితే క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగిన వారం అవుతామని, హత్య జరిగిన సంఘటనకు బయటకు పోకుండా శవాన్ని బుల్లెట్ వారాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగినట్టుగా చూపిస్తున్నట్లు సంఘటన స్థలం వెల్లడిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దుర్ఘటన జరిగి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైతే ఇప్పటికే కేసు చేయించి కిల్లర్స్ని ఎన్కౌంటర్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. ప్రణాళికాబద్ధంగా సుప్రీంకోర్టులో వేయబడిన కేసులకు ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఎక్కడో హత్య చేసి పక్కా ప్రణాళికతో రోడ్డు పక్కన పడేసి హత్యగా చిత్రీకరిస్తూ దిక్కుమాలిన సోషల్ మీడియా వీడియోలను పోలీసు అధికారులు చూపిస్తూ
విచారించాము, ఆ యాక్సిడెంట్ అని తేలి కేసు క్లోజింగ్ చేస్తున్నామంటే ఐజీసీ అధికారి పుట్టెడు అబద్ధాలు ఆడడం విడ్డూరంగా ఉందన్నారు. దానికి బలమైన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ వేసిన కేసును కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోలను విచారించినట్లుగా నివేదికలో పొందపరిచిన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రతి మానవత్వం కలిగిన వ్యక్తి గమనించాలని కోరారు. మొదటిసారిగా సీసీటీవీ ఫుటేజ్లతో లభ్యమైన వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంగా వరంగల్ చెందిన కాకతీయ విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం వ్యక్తి ఒకడు ఆర్టీవీ రిపోర్టర్తో చేతులు కలిపి ఆ వీడియోలను అక్రమంగా సిద్ధపరిచి బీజేపీ చెందిన పెద్ద మనుషులకు ఇచ్చినట్లుగా దేశవ్యాప్తంగా క్రైస్తవ సమాజం బలమైన అనుమానాలను వ్యక్తపరుస్తుందన్నారు. అదే వ్యక్తులు గతంలో కూడా కొన్ని అక్రమైన వీడియోలను పాంప్లెట్లను చిత్రీకరించినట్లు పలు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అతని లా స్టాప్ను స్వాధీనం చేసుకొని పూర్తిగా విచారించినట్లయితే బలమైన ఆధారాలు లభించే ఆస్కారం ఉందన్నారు.